హాయ్ అండి. పిల్లలు అన్నం తినకుండా మారం చేస్తున్నారా? అలాంటి పిల్లల కోసం హెల్తీగా ఇలా బియ్యం బెల్లంతో రెసిపీ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ చేయడం కోసం నేను ఇక్కడ 1 కప్పు దాకా బియ్యాన్ని తీసుకున్నాను. ఈ బియ్యాన్ని 2-3 సార్లు పాటు బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ పోసుకొని కనీసం 2 గంటల సేపు బియ్యాన్ని బాగా నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత వాటర్ అంతా బయటకు పోసేసి ఈ బియ్యాన్ని మిక్సీ జార్లను వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకుంటున్నామో అదే కప్పుతో 1 కప్పు కొబ్బరి ముక్కలను ఈ బియ్యంలో వేసుకుని ఈ బియ్యాన్ని కొబ్బరి ముక్కలను రెండింటిని కలిపి బాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్లను కొద్దిగా వేసుకుంటూ బాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అంతా ఒకేసారి వేస్తే మెత్తగా గ్రైండ్ అవ్వకుండా బరకగా ఉండిపోతుంది. అందుకే దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకున్న తర్వాత దీని అంతటిని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. 1 కప్పు వాటర్ అయితే సరిగ్గా సరిపోతుంది. ఇలా అంతా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి. దీంట్లో 2 కప్పులు నీళ్ళని పోసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. మనం ఈ స్వీట్ని బియ్యంతో చేస్తున్నాం కాబట్టి 1 కప్పు బియ్యానికి 1 కప్పు బెల్లం అయితే సరిగ్గా సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువగా స్వీట్ తినాలనుకుంటే కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లాన్ని అంతటిని బాగా కరిగించుకోవాలి. దీనికి పాకం అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది. బెల్లాన్ని అంతటిని బాగా కరిగించుకున్న తర్వాత దీని జిక్కి సహాయంతో వడకట్టుకోవాలి. ఆ వడకట్టుకోవడం వల్ల ఈ బెల్లంలో ఏవైనా మలినాలు ఉంటే పోతాయి. ఇప్పుడు స్టవ్ పై నాన్ స్టిక్ ప్యాన్ కానీ దలసరిగా ఉండే కళాయిని కానీ పెట్టుకొని ముందుగా మనం మిక్సీ చేసుకున్న బియ్యం కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి. అలాగే దీంట్లోనే మనం కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళను కూడా వేసుకోవాలి. ఇలా బియ్యం కొబ్బరి మిశ్రమాన్ని బెల్లం నీళ్ళను వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో అలా కలుపుతూ ఉడికించుకోవాలి. కలపడం ఆపేస్తే అడుగును ఉండలు కట్టేస్తుంది. అందుకే అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి. అలా కలుపుతూ ఉడికించిన తర్వాత ఒక 5-6 నిమిషాలకి ఈ మిశ్రమం అంతా దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. ఇది కొద్దిగా దగ్గర పడిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దీన్ని అంతటిని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. దీనిలో మొత్తం 3-4 టేబుల్ స్పూన్ నెయ్యి పడుతుంది. మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ప్యాన్ నుండి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీనిలో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఈ మిశ్రమం అంతా ప్యాన్ నుండి సపరేట్ అయినంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయిన తర్వాత దీనిలో చివరిగా మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దీని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్వీట్ అనేది ఖచ్చితంగా ప్యాన్ నుండి సపరేట్ అవ్వాలి. అలా అయితేనే ఇది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ యాలకుల పొడిని వేసుకొని దీన్ని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా ఈ స్వీట్ అంతా ప్యాన్ నుండి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 ప్లేట్ తీసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యి అంతా ప్లేట్కి అప్లై చేసుకోవాలి. ఈ ప్లేట్ పైన జీడిపప్పుతో డెకరేషన్ చేసుకొని మనం ఉడికించుకున్న ఈ స్వీట్ రెసిపీ అంతటిని దీనిలో వేసుకోవాలి. దీన్ని అంతటిని ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న కప్పుకి నెయ్యి అప్లై చేసుకొని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు స్వీట్ అంతటిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా చేసుకున్న తర్వాత దీన్ని కనీసం 1 గంట సేపు బాగా చల్లారనివ్వాలి. 1 గంట తర్వాత ఇది బాగా ఆరిపోయి గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక నైఫ్ తీసుకొని అంచుల చుట్టూ తిప్పుతూ దీన్ని నెమ్మదిగా డీమోల్డ్ చేసుకోవాలి. దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని డీమోల్డ్ చేసుకుంటే స్వీట్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిపైన మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బియ్యం బెల్లంతో ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అయిపోయినట్లే. ఇలా బియ్యం బెల్లంతో ఒక్కసారి ఈ స్వీట్ రెసిపీ చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్ట్గా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.